హాయ్ దోస్తులు, ఈరోజు అయితే మీ ముందుకి ఇంకొక మంచి టిప్తో వచ్చాను. ఇప్పుడు మనం తయారు చేసుకునే లిక్విడ్ అయితే మీకు మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను, అందులో ఒక హాఫ్ లెమన్ వేసాను. తర్వాత ఒక స్పూను రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ సర్ఫ్, ఒక స్పూను బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా, అది వేసి వాటర్ని అయితే బాగా మరగనిస్తాము. ఇవి మరిగేలోపు మనం ఈ వాటర్ని అయితే మనం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే చాకులు, ప్లక్కర్స్ క్లీన్ చేసుకోవడానికి, మెయిన్గా అయితే పూజ సామాన్లు మీకు 10 నిమిషాల్లో తలతల మెరిసిపోతాయి. తర్వాత వాష్రూమ్ టైల్స్ అవి క్లీన్ చేసుకోవచ్చు. ఇవి అయితే నేను రోజు ఇంట్లో వాడే చాకులు. సో వీటిని అయితే నేను ఇప్పుడు మీకు లైవ్లోనే క్లీన్ చేసి చూపిస్తాను. వాటర్ అయితే వేడిగా ఉన్నప్పుడే ఈ చాకులు మునిగేంత వరకు అయితే వాటర్ పోసిద్దాము. వేడిగా ఉన్నప్పుడు మాత్రం చేయి పెట్టకండి. నేనైతే యూజ్ చేయని బ్రష్ ఒకటి తీసుకొని వాటితో రబ్ చేస్తాను. అది కూడా వాటర్ గోరువెచ్చగా అయినాక, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం రబ్ చేస్తేనే ఆ మురికంతా కూడా క్లీన్గా పోతుంది. సో ఈ వాటర్ కొద్దిగా చల్లారేలోపు మిగిలిన వాటర్లో అయితే నేను కొన్ని పూజ సామాన్లు తీసుకొని వేశాను. చూసారు కదా ఈ కలర్ ఇప్పుడు ఎలాగుందో, వీటి కలర్ క్లీన్ చేశాక ఇవి ఏ కలర్లోకి వస్తాయో మీరే చూస్తారు. ఇవైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే డర్ట్ అంతా కూడా ఈజీగా పోతుంది. ఎలాంటి పీతాంబరి కానీ ఇంకా వేరే ఏం కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో నానబెట్టేసి మనం ఇట్లా బ్రష్తోని కొద్దిగా రబ్ చేస్తే చాలు. చాకులు అయితే తల మెరిసిపోయే తర్వాత మీరే చూడండి ఒకసారి. కొత్త చాకులాగా అనిపించాయి నాకైతే. డర్ట్ అంతా కూడా ఈజీగా పోయింది, పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. డర్ట్ అంతా కూడా వాటర్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్లక్కర్ చూడండి ఎంత కొత్తగా మెరుస్తుందో. చాకులు కూడా చాలా కొత్తగా అయిపోయినాయి. ఇవైతే క్లీన్ చేయడం అయిపోయింది. నేను ఇక్కడే వాటర్లో వేస్తున్నా. సో తీసాక చూడండి ఎంత మెరిసిపోతున్నాయో. చాలా బాగా యూజ్ అవుతుంది వాటర్ మీకు ఈ లిక్విడ్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వాష్రూమ్ కూడా ఈ వాసన ఏమైనా ఉన్నా కూడా పోతుంది, ఎందుకంటే అందులో నిమ్మకాయ వేసాం కదా, వాసన అంతా పోతుంది, మంచి వాసన వస్తుంది. ఈ టైల్స్ అవి అయితే చాలా క్లీన్గా కనబడతాయి. సో ఇవి చూడండి, నేను పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఎంత బాగా మెరిసిపోతున్నాయి కదా. నేను పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ లిక్విడ్తోని చాలా బాగా క్లీన్ అయిపోయినాయి, కొత్త వాటిలో మెరుస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.